సినిమా ఇండస్ట్రీలో కొన్ని ప్రాజెక్ట్స్ మధ్య లాజిక్స్ ఎక్కడో మ్యాచ్ అవుతాయి. కథల మధ్య సిమిలారిటీస్ తెరపైకి వస్తాయి. దీంతో అలాంటి సినిమాలను కంపేర్ చేయడం మొదలు పెడతారు ఆడియన్స్. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అయింది నాగ చైతన్య ప్రాజెక్ట్. తండేల్ మరో ఉప్పెన అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. టాలీవుడ్ లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ తండేల్ ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రేమ, దేశభక్తి ఇందులో మెయిన్ ఎలిమెంట్స్. లవ్ స్టోరీలో చైతు, సాయి పల్లవి కెమిస్ట్రీ బాగా పండింది. తండేల్లో మరింత చూడముచ్చటగా ఉండబోతుందని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక మ్యూజిక్ పరంగా తండేల్ కూడా ఉప్పెన రేంజ్ వైబ్స్ ని క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఉప్పెన, తండేల్ సినిమాలకు కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. రెండు కోస్టల్ బ్యాక్ డ్రాప్ కథలే. రెండింటికి దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్. ఉప్పెన ఫిబ్రవరిలో రిలీజ్ అయి హిట్ కొట్టింది. తండేల్ కూడా ఫిబ్రవరి 7నే వస్తుంది. ఉప్పెనలో హీరోయిన్ అట్రాక్షన్ ఎక్కువ. తండేల్లో సాయి పల్లవికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన 4 పాటలు చార్ట్ బాస్టర్స్ అయ్యాయి. దీంతో తండేల్ కూడా ఉప్పెన మాదిరి సూపర్ హిట్ అవుతుందని చర్చ జరుగుతుంది. తండేల్ ని 85 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు మేకర్స్. ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచి 50 కోట్లు వచ్చాయి. అంటే సగానికి పైగా రికవరీ వచ్చేసింది. థియేటర్స్ పై 35 కోట్ల బర్డెన్ ఉంది. ఆంధ్రాలో కొన్ని ఏరియాలు 15 కోట్ల లెక్కన విక్రయించారు. నైజాంలో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్, సీడెడ్, ఇతర భాషల హక్కులతో కలిపి బ్రేక్ ఈవెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.